నమో వెంకటేశాయ. జ్యోతిషాత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 6వ ఇంట శని ఉన్నప్పుడు ఆ జాతకుడు ఎటువంటి శుభ ఫలితాలని పొందుతాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శని 3, 6, 11 ఈ స్థానాల్లో చాలా బాగా యోగిస్తాడు అనేది చాలామందికి తెలిసినట్టు ఒక ప్రాథమిక సూత్రము. అయితే ఈ 3, 6, 11లో కూడా 6 అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చే ఒక స్థానము. శని ఒక పాపగ్రహము. అయితే శని యొక్క కారకత్వాలు చూసుకున్నట్టయితే మాసెస్, ప్రజాస్వామ్యం, అలాగే సర్వీస్, జాబ్లో ఉండడము, అలాగే ఒక నైతిక విలువలకి ప్రాధాన్యత ఇవ్వడము, సిన్సియారిటీ, హార్డ్ వర్క్, కష్టించి పనిచేసే తత్వం కలిగి ఉండడము, డిసిప్లిన్, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి కొన్ని కారకత్వాలు. ఇటువంటి శుభకారకత్వాలు కలిగినటువంటి శని 6వ ఇంట ఉన్నప్పుడు ఎటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 6వ ఇంట్లో శని ఉన్నప్పుడు యోగిస్తుంది, మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్తారు. అది కరెక్టే. అయితే కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు. ఎందుకంటే ఒక లగ్నానికి శని 2 స్థానాలకు ఆధిపత్యాలు తీసుకుంటాడు. కాబట్టి ఆ స్థానాలు దెబ్బతినే అవకాశం కొంతవరకు ఉంటుంది. అయితే శని తను ఉన్న ఇంటిని వృద్ధి చేస్తాడు కాబట్టి ఆ ఇంటి తాలూకు శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. అలాగే ఉచ్చ పొందినప్పుడు, స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఇంకొంచెం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే 6వ ఇంటి కారకత్వాలు చూసుకున్నట్టయితే అది రోగస్థానము, రుణస్థానము, అంటే ఇల్నెస్కి సంబంధించింది. రుణస్థానం అంటే డెట్స్, అప్పులు, లోన్స్ తీసుకోవడము, వీటికి కూడా 6వ ఇల్లు సంబంధమైనటువంటి స్థానము. అలాగే జాబ్స్కి సంబంధించిన స్థానం, సర్వీస్ అంటే బిజినెస్ కంటే కూడా ఎక్కువ సర్వీస్ చూపించేటువంటి స్థానము 6th హౌస్. అందుకే ఒక వ్యక్తికి జాబ్ ఎప్పుడు వస్తుంది, జాబ్ వస్తుందా లేకపోతే బిజినెస్ చేస్తాడా అనేది చూడాలంటే 6th హౌస్ ముందుగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 6th హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ సర్వీస్. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 6th హౌస్. శత్రుస్థానం, శత్రువులను ఓడించడము. అందుకే క్రీడారంగంలో బాగా వచ్చిన బాగా పేరు పొందిన వాళ్ళకు కూడా ఈ 6th హౌస్ బలంగా ఉండడం మనం గమనించవచ్చు. 6th హౌస్, 3rd హౌస్ ఇవి బలంగా ఉన్న వాళ్ళు క్రీడారంగంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు. వాళ్ళ పోరాట పటిమ అవన్నీ కూడా 6th హౌస్ అనేది ఇస్తుంది. ఎలా అయినా సరే ప్రత్యర్థిని ఓడించడము, ఇటువంటి పట్టుదల కలిగి ఉండడం ఇవన్నీ 6th హౌస్ నుంచి వచ్చేటువంటి కారకత్వాలు. అలాగే ఒక లీగల్ ఇష్యూస్, లిటిగేషన్స్, కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా 6th హౌస్ నుంచి చూస్తాము. కాబట్టి ఎప్పుడైతే మనం డిసీజెస్ అనేది 6th హౌస్ నుంచి చూస్తామో 6th హౌస్ స్ట్రాంగ్గా ఉండి, అంటే 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి, ఉదాహరణకి సాటర్న్ 6th ఉండి, శని 6th ఉండి 6వ ఇంట, 6th లార్డ్ కూడా 10th, 9th, 5th హౌస్ లార్డ్తో మంచి సంబంధం కలిగి ఉంటే వాళ్ళు మంచి డాక్టర్స్గా పేరు పొందుతుంటారు. ఎందుకంటే రోగానికి చికిత్స అందించడం, హీల్ చేయడం, ఇటువంటి వాటిలో వాళ్ళకి ఒక ప్రొఫెషన్ ఉండి అందులో పేరు తెచ్చుకుంటూ ఉంటారు. చాలామంది డాక్టర్స్ యొక్క హారోస్కోప్స్ చూస్తే 6th హౌస్ స్ట్రాంగ్గా ఉండడము, 6th సాటర్న్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్స్గా ఉంటారు. అయితే కేవలం 6th హౌస్లో శని మాత్రాన డాక్టర్స్ ఎవరు, మిగతా కాంబినేషన్స్ ఉండాలి. అవేంటి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అలాగే 6th హౌస్ అనేది లీగల్ మ్యాటర్కి సంబంధించినది. ఆ విధంగా చూసినట్టయితే 6th హౌస్లో సాటర్న్ ఉన్న కాంబినేషన్లో చాలామంది లాయర్స్, జడ్జెస్, చాలా రిటైర్ అయిన తర్వాత కూడా సర్వీస్ అందించేటువంటి జడ్జెస్, ఇటువంటి జాతకులకి 6th సాటర్న్ చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది అక్కడ వాళ్ళకి కలిసి వచ్చిన అంశం వాళ్ళ చార్ట్లో. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఐపీఎస్, సిబిఐ, సిఐడి ఇటువంటి నేర పరిశోధనా సంస్థలు, వీటిల్లో కూడా పేరు తెచ్చుకోవడానికి 6th లార్డ్ బాగుండాలి. 6th హౌస్లో సాటర్న్ ఉండడము దానికి చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా శని కుజుల కలయిక 6th ఉన్నట్టయితే వాళ్ళు ఐపీఎస్ ఇటువంటి రంగాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగి ఉండడము, అందులో పేరు తెచ్చుకోవడం కూడా. అంటే వాళ్ళ స్వభావమే ఒక అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదిరించడము,
అంటే క్రిమినల్స్ని పట్టుకోవడము, ఇటువంటి ఒక మంచి దూకుడు స్వభావం కలిగి ఉంటారు కాబట్టి చాలా మంచి ప్లేస్మెంట్ ఇది సాటర్న్ 6th. సాటర్న్ ప్లస్ మార్స్ అంటే శని కుజుల కలయిక ముఖ్యంగా 6th ఇటువంటి పోలీస్, నేర పరిశోధన సంస్థ ఇటువంటి వాటికి బాగా కలిసి వచ్చేటువంటి ఒక కాంబినేషన్. అంటే వాళ్ళు నేరస్తులకు సింహ స్వప్నంలో ఉండడము, వాళ్ళ యొక్క ప్రతిభ వల్ల చాలా గుర్తింపు తెచ్చుకోవడము, ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొని కూడా బయటపడటము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ శనికుజుల కాంబినేషన్ 6th ఇస్తుంది. రాహు కూడా తోడుగా ఉన్నట్టయితే 6th ఇటువంటి క్లిష్టతరమైనటువంటి క్రిమినల్ కేసునైనా కానీ సాధించడము, ప్రాణాలను లెక్క చేయకుండా ఇటువంటి డేరింగ్ నేచర్, ఒక డాషింగ్ నేచర్ ఇచ్చి ఆ వ్యక్తికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేయడానికి కూడా 6 సాటర్న్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్యాంక్స్లో మనీ రిలేటెడ్ అక్కడ జూపిటర్ కనుక స్ట్రాంగ్గా ఉండి 6th లార్డ్తో సాటర్న్తో మంచి రిలేషన్ ఉన్నప్పుడు బ్యాంక్ రిలేటెడ్ జాబ్స్, లోన్స్ ఇవ్వడము, ఇటువంటి వ్యవహారాలు ఉండేటువంటి జాబ్లో ఎక్కువగా వీరు పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి ప్రొఫెషన్ వారికి ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక డాక్టర్స్గా కూడా 6th సాటర్న్ ఉన్న వాళ్ళు షైన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటారో అక్కడ వాళ్ళకి హీలింగ్ పవర్ అనేది పెరిగి ఆ ప్రొఫెషన్లో ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మిథున లగ్నాన్ని కనుక తీసుకుంటే శని 6th ఉండి అలాగే కుజుడితో కనుక కలిసి ఉంటే 6th లార్డ్స్తో కలిసి 6th ఉండి అందులో కూడా రాహు ఉంటే ఇక వారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి వాటిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇందాక చెప్పినట్టుగా నేరస్తులను పట్టుకోవడంలో చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించడం, ఇటువంటి వాటికి చాలా అవకాశం ఉంటుంది. ఇదే కాంబినేషన్లో ఉదాహరణకి ఇదే మిథున లగ్నానికి రవి కూడా ఉన్నట్టయితే వాళ్ళు పాలిటిక్స్ సైడ్ వెళ్తే మాత్రం చాలా మంచి సక్సెస్ని చూడడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ ఇది. అలాగే 6th సాటర్న్ ఉండి 6th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి 3rd లార్డ్ 11th లార్డ్తో సంబంధం ఉన్నప్పుడు మంచి స్పోర్ట్స్ పర్సన్గా కూడా వారు పేరు తెచ్చుకుంటూ ఉంటారు, క్రీడాకారులుగా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైతే ఫిజికల్ ఎనర్జీ అవసరం అవుతుందో అటువంటి ఫీల్డ్స్లో ఈ 6th లార్డ్ అందులోనూ మార్స్తో సంబంధం కలిగి శని ఉండడం అనేది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అలాగే కుంభలగ్నానికి తీసుకుంటే శని ప్లస్ శుక్ర అంటే ఇక్కడ శని 6th ఉండి అంటే కర్కాటకంలో ఉండి యోగకారకుడైనటువంటి శుక్రుడితో కలిసి ఉండడము, రాహు కూడా అక్కడ ఉండము. ఇదేంటంటే కొంచెం మెడికల్ ప్రొఫెషన్, సర్జన్స్గా ఆపరేషన్స్ చేయడము, ఇటువంటి వృత్తిలో వాళ్ళు ఉంటారు. ఎండి కాకుండా ఎంఎస్గా కొంచెం పేరు ఎక్కువ తెచ్చుకోవడము, ఇటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ రాహువు కేతు ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటారో వృత్తికి, మెడికల్ ప్రొఫెషన్లో వాళ్ళు సర్జన్స్ అవుతారు మోస్ట్లీ రాదర్ దాన్ ఎండి. అలాగే మీనలగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే 6th శని ఉండి అది రవితో కూడా కలిసి ఉంటే వాళ్ళు పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి చాలా మంచి సపోర్టివ్ కాంబినేషన్ 6th సాటర్న్ రవి ఈ మీనలగ్నానికి. అలాగే మేషలగ్నానికి 11th లార్డ్ శని, 10th and 11th లార్డ్. ఇటువంటి శని ఇందాక చెప్పినట్టుగా కుజుడితో సంబంధం కలిగి, ఎందుకంటే మేషలగ్నానికి కుజుడు 8th లార్డ్, అలాగే బుధుడితో సంబంధం ఉన్నప్పుడు వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో సర్జన్స్గా ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. అలాగే ఇదే 6th హౌస్లో సాటర్న్ ఉన్నప్పుడు జూపిటర్తో స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళు లాయర్స్గా, జడ్జెస్గా, అడ్వకేట్స్గా చాలా మంచి ప్రతిభని కనబరిచిన వాళ్ళు అవుతారు. ఈ కాంబినేషన్లో రాహు కనుకుంటే ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా క్రిమినల్ లాయర్స్గా పేరు తెచ్చుకోవడము, ఒక క్రైమ్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కనుక్కునే ప్రయత్నం చేయడం, వీటిలో మంచి స్కిల్ కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఈ రాహు ఎప్పుడూ కూడా ఇటువంటి వాటికి చాలా బాగా సహకరించేటువంటి ప్లానెట్. ఎందుకంటే శని 6th హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు, అలాగే రాహు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఇటువంటి కాంబినేషన్లో కనుక గురువు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళతో ఉన్నట్టయితే, ఉదాహరణకి మేషలగ్నానికి గురువు 9th లార్డ్, అలాగే మీనలగ్నానికి 10th లార్డ్, ఇటువంటి లార్డ్షిప్ తీసుకుని శని రాహులతో గురువు కనుక 6th హౌస్లో ఉంటే వారికి క్రిమినల్ లాయర్గా మంచి పేరు రావడము, చాలా పెద్ద పెద్ద కేసెస్ హ్యాండిల్ చేయడము, చాలా డిమాండ్ ఉండేటువంటి ఒక లాయర్గా స్థిరపడము, ఇటువంటి కాంబినేషన్స్ని 6th శని ఇస్తాడు. అలాగే ఇదే శని 6th ఉండి రవితో సత్సంబంధాలు కలిగి ఉండి
11th, 8th, 4th ఈ హౌసెస్ లార్డ్స్తో రిలేషన్ ఉంటే స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే శని శుక్ర కాంబినేషన్ కూడా రవితో సంబంధం పెట్టుకుంటే పాలిటిక్స్లో మంచి చరిష్మా, ఒక ఫాలోయర్స్ ఉండడం వాళ్ళకి ఎక్కువగా ఇటువంటి రిజల్ట్స్ని ప్రసాదిస్తాడు. అలాగే 5th లార్డ్లో 6th హౌస్లో శని ఉండి 5th లార్డ్తో మంచి సంబంధాలు ఉంటాయి. ఉదాహరణకి 5th లార్డ్ గురువు అయ్యి, అంటే సింహలగ్నానికి 5th లార్డ్ గురువు, అటువంటి గురువు శనితో కలిసి మకరంలో ఉండి కుజుడు కూడా అక్కడ ఉండడం, అలాంటివి జరిగినప్పుడు వారికి చాలా మంచి ఎడ్యుకేషన్, చిన్నప్పటి నుంచి కూడా మంచి మెరిట్లో ఉండడం, వాళ్ళు తర్వాత సివిల్స్ ఇటువంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేసి మంచి ర్యాంకులు తెచ్చుకుని గవర్నమెంట్ జాబ్స్ చేయడము, ఇటువంటి మంచి ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా శని శుక్ర కాంబినేషన్ 9th, 10th లార్డ్ హౌసెస్తో స్ట్రాంగ్గా రిలేషన్ పెట్టుకుని ఉంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టర్లో మినిమం గ్రూప్ 1 అంటే వాళ్ళకి ఒక అధికారం ఉంటుంది, వాళ్ళకంటూ గవర్నమెంట్ క్వార్టర్స్, వెహికల్, అటెండర్స్ ఇటువంటి ఒక స్టాండర్డ్ అంటే ఒక ప్రొఫెషన్ వాళ్ళకి ఇస్తాడు శని. ఎందుకంటే శని 6th ఉండి జాబ్ ఎప్పుడైతే ఆ జాతకుడికి ఇచ్చాడో ఆ జాబ్లో వాళ్ళు చాలా పైకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో 9th, 10th లార్డ్స్తో మంచి రిలేషన్ ఉండి 11th లార్డ్ కూడా బాగుంటే మంచి ఇన్కమ్ ఉండేటువంటి జాబు, పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబు. దీనికి బెస్ట్ కాంబినేషన్ శని ప్లస్ శుక్ర. ఈ విధంగా శని 6th హౌస్లో ఉండి డిఫరెంట్ ప్లానెట్స్తో లార్డ్స్తో కలిసినప్పుడు ఐదర్ వాళ్ళకి పాలిటిక్స్ లేదా మెడిసిన్ ప్రొఫెషన్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి, లాయర్స్ ఇటువంటి వాటిలో వాళ్ళకి ప్రొఫెషన్ ఇచ్చి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి అవకాశం చాలా మటుకు ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక్కొక్క లగ్నం బ్రీఫ్గా టచ్ చేసుకుంటూ వెళ్తే శని 6th హౌస్లో ఉంటే ఎలా ఉంటాయి రిజల్ట్స్ అనేది. మేషలగ్నానికి చూసినట్టయితే 10th and 11th లార్డ్, ఇటువంటి 10th and 11th లార్డ్ కన్యలో 6th ఉన్నప్పుడు బుధుడితో సత్సంబంధాలు కలిగి, ముఖ్యంగా రవి కూడా తోడై ఉంటే పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. పైగా వీరికి రవి యోగకారకుడు. అలాగే వృషభ లగ్నానికి యోగకారకుడు అయినటువంటి శని 6th హౌస్లో అంటే తులలో ఉచ్చపొంది ఉంటే చాలా అద్భుతమైనటువంటి కాంబినేషను. శుక్రుడు కూడా తోడుంటే వారు గవర్నమెంట్ సర్కిల్స్లో చాలా హై అథారిటీలో ఉంటారు. అలాగే పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి ఇది మంచి కాంబినేషను. అయితే ఇందాక చెప్పినట్టుగా గురువుతో సత్సంబంధాలు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు లాయర్స్ ఇటువంటి వాటిలో బాగా షైన్ అవుతారు. ఇక మిథునానికి 6th హౌస్లో, మిథునానికి 8th and 9th లార్డ్ శని. అటువంటి మిథునానికి వృశ్చికంలో కనుక శని ఉంటే, కుజుడు కనుక బలంగా ఉంటే వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ ఇటువంటి ఫీల్డ్లో వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే రవి కూడా స్ట్రాంగ్గా ఉండే 6th ఉంటే వారు ఎక్కువగా లిటరేచరు, తర్వాత మూవీస్, ఆర్ట్స్, పెయింటింగ్ ఇటువంటి రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడము, మంచి సమాజంలో ఒక లెజెండరీగా ఉండడము, ఇటువంటి కాంబినేషన్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కర్కాటకానికి 7th and 8th లార్డ్గా శని కనుక 6th ఉంటే విపరీత రాజయోగం ఇచ్చి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ గురువు ఎక్కడ ఉన్నాడని దాన్ని బట్టి రిజల్ట్స్ వేరీ అవుతాయి. అయితే వీళ్ళకి ఈ లాయర్స్ ఇటువంటి లీగల్ సంబంధమైన ప్రొఫెషన్లో చాలా మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అదే సింహలగ్నానికి 6th and 7th లార్డ్ అయినటువంటి శని 6th హౌస్ ఓన్ హౌస్లో ఉంటే, అక్కడ కనుక కుజుడు ఉంటే చాలా ఎనర్జెటిక్గా ఉండడము, వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్గా మంచి పేరు తెచ్చుకోవడము. అలాగే శుక్ర సంబంధం కనుక ఉంటే, శుక్రుడు బలంగా ఉంటే మూవీస్ ఇటువంటి వాటిలో చాలా పేరు వస్తుంది వారికి. అలాగే కన్యా లగ్నము, దీనికి 5th and 6th లార్డ్ కన్యకి కుంభంలో ఉంటే 6th లార్డ్ 6th ఉండడం చాలా మంచిది. ఫేమ్ అండ్ వెల్త్ అండ్ నేమ్ ఇది గ్యారంటీడ్ ఇటువంటి కాంబినేషన్లో. తులాలగ్నాన్ని కనుక చూసినట్టయితే 4th and 5th లార్డ్ మీనంలో ఉన్నప్పుడు శుక్రుడితో సంబంధం ఉంటే గవర్నమెంట్ జాబ్లో చాలా హై పొజిషన్లో ఉంటారు. ఇటు వచ్చి రవితో మంచి సంబంధం ఉండి రవి కూడా దశాంశలో ఉచ్చలో ఉండడం అనేది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అప్పుడు వాళ్ళు సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్లో టాప్ ర్యాంక్లో ఉండడం జరుగుతుంది. అలాగే వృశ్చిక లగ్నానికి చూసుకున్నట్టయితే
తులా లగ్నానికి మీనంలో, వృశ్చిక లగ్నానికి మేషంలో ఉన్నప్పుడు కూడా కుజుడింట్లో కుజుడితో సత్సంబంధాలు మాత్రం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి శని కుజ కాంబినేషన్ ఉన్నప్పుడు మంచి యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్న రంగంలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ధను లగ్నానికి 6th శని అంటే వృషభంలో చాలా మంచి ప్లేస్మెంట్. వాళ్ళు ఆర్టిస్టులుగా, మూవీ ఆర్టిస్టులుగా ఇలాగా షైన్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉన్నటువంటి కాంబినేషన్ అది శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. ఇక మకర లగ్నానికి చూసినట్టయితే 1st and 2nd లార్డ్ మకరానికి ఇటువంటి శని 6th హౌస్ అంటే మిథునంలో ఉండడం చాలా మంచిది. వీళ్ళు ఎక్కువగా బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్గా సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ ఇది. బుధుడు బలంగా ఉన్నప్పుడు, లేదా బుధుడు కూడా అక్కడ శనితో చేరుకుని ఉండడం చాలా మంచి కాంబినేషన్. శని బుధ కాంబినేషన్ చాలా మంచిదే. దే గో టుగెదర్ వెల్, అంటే వాళ్ళిద్దరి మధ్య కంపాటబిలిటీ చాలా బాగుంటుంది. అలాగే కుంభలగ్నానికి కర్కాటకంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్ ద్వారా కలిసి రావడము. ఇక 12th లార్డ్ 6th ఉంటాడు కాబట్టి ఫారిన్ ట్రావెల్ ద్వారా ఎక్కువ కలిసి రావడము. అదే రవి కూడా బలంగా ఉన్నప్పుడు వారు ఫారిన్ అంబాసిడర్స్గా, గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువగా పైకి రావడం అనేది జరుగుతుంది. ఇక మెయిన్ లగ్నానికి చూసినట్టయితే 11th and 12th లార్డ్ 6th ఉండడం పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ ఇది. రవి కూడా ఉంటే చాలా బాగుంటుంది. అంటే 6th రవి శాటర్న్ ఫర్ మీన లగ్నం చాలా అద్భుతమైన కాంబినేషన్ అది. ఇక మిగతా ప్లానెట్స్ బలాన్ని బట్టి ఆ ఫీల్డ్ మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 6th హౌస్ శాటర్న్ అనేది చాలా మంచి ప్లేస్మెంటు. అది నవాంశ దశాంశలో బలం కలిగి, అలాగే శని, కుజ, రవి ఈ గ్రహాలతో సత్సంబంధాలు కలిగి 5, 9, 11 ఈ లార్డ్స్తో సంబంధాలు ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫీల్డ్స్లో వాళ్ళు సెటిల్ అవుతారు. డాక్టర్స్గా, లాయర్స్గా, క్రిమినల్ లాయర్స్గా, జడ్జెస్గా, పొలిటీషియన్స్గా ఇలాగా మంచి ప్రొఫెషన్ అనుభవించడానికి వీలు కలుగుతుంది 6th హౌస్ శాటర్న్ ప్లేస్మెంట్. కాబట్టి ఈ విధంగా చూసుకుని ఏ విధంగా మనకి ఏ ప్రొఫెషన్లో మనకి షైన్ అవుతాం అనేది మాకు ఇండికేషన్ కూడా వస్తుంది. మనం చార్ట్ని కనుక కరెక్ట్గా అన్ని యాంగిల్స్లో అనలైజ్ చేయగలిగితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.